నేటి నుంచి జూబ్లీహిల్స్ నామినేషన్లు 3 పార్టీలకు ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకం. ఇప్పటికే కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థుల ఖరారు. నేడో రేపో బీజేపీ అభ్యర్థి ప్రకటన. దీపావళి తర్వాత మరింత ఊపందుకోనున్న ప్రచారం. వాస్తవానికి జూబ్లీహిల్స్ మాత్రం ప్రతిష్టాత్మకమే. ఎందుకంటే రేపు లోకల్ ఎలక్షన్లు, సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లకు ఈ ఎఫెక్ట్ ఖచ్చితంగా పడుతుంది. రేపు హైదరాబాద్లో కూడా కార్పొరేట్ ఎన్నికలకు కూడా ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళకే, మిగతా స్థానిక సంస్థల ఎలక్షన్లలో కూడా వాళ్ళకే ప్లేస్ ఉంటుంది. వాస్తవానికి ఇక్కడ ఏంటంటే జూబ్లీహిల్స్ ఎన్నికలల్లో నవీన్ యాదవ్ పేరు ఎప్పుడైతే తెరపైకి వచ్చిందో అప్పటి నుంచి బీఆర్ఎస్ ల ఆందోళన, ఒక అలజడి మొదలైంది. ఎందుకంటే నవీన్ యాదవ్ పేరు ప్రకటించగానే బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు కూడా నవీన్ యాదవ్కే మద్దతు పలుకుతున్నారు. మాజీ మంత్రులు కావచ్చు, ఇప్పుడు ఉన్న నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు కొంతమంది. దాంతోపాటు నవీన్ యాదవ్కు ఒక మాస్ లీడర్, పీజేఆర్ లాగా అటువంటి వ్యక్తి అని చెప్పేసి ఒక పేరు ఉన్నది అక్కడ. అంటే ప్రజలకు కానీ యువతకు కానీ ఎక్కడన్నా ఏదైనా సమస్య వస్తే నవీన్ అన్న అనుకుంటా పోతే ఆ సమస్య ఏంది అని చెప్పేసి ప్రతి ఒక్కరికి దగ్గరుండి ఆ సమస్యను పరిష్కరించేటట్టుగా ఆ మార్గం చూపించేది, దగ్గరుండి కూడా కొన్ని పనులు చేయించేది అటువంటి వ్యక్తి. ఏందనగానే ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే భారీ మెజార్టీ గురించి ఆలోచిస్తున్నారట. కానీ కాంగ్రెస్ ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దు. నవీన్ యాదవ్ గెలిస్తే ఒక 15,000 నుంచి 20,000 మెజార్టీ వరకు ఆయనకు ఆ మెజార్టీ వస్తుంది. అంతేగాని ఓ 50,000 60,000 మెజార్టీ ఎక్స్పెక్ట్ చేయకుర్రి. ఒక 15,000 నుంచి 20,000 వరకు మెజార్టీ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న టఫ్ కాంపిటీషన్లోనే 15 నుంచి 20,000 మెజార్టీ వస్తుంది. ప్రజలు కూడా ఎట్లా ఆలోచిస్తున్నారంటే పైన ఏ పార్టీ అధికారంలో ఉన్నది, మనకు పనులు ఎవరైతే చేస్తున్నారు, ఇప్పుడు సంక్షేమ పథకాలు ఎవరు ఇస్తున్నారు, మనకు కరెక్ట్గా మనకు అందుతున్నాయా లేవా అన్ని ఆలోచన చేసుకొని ఓట్లు వేస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇక్కడ నవీన్ యాదవ్ని గెలిపిస్తే ఏ పనైనా చేయించుకోవచ్చు. యూత్ కూడా మొత్తం అదే ఆలోచిస్తున్నారు. ఏంటంటే నవీన్ అన్న, ఆయన ఒక యూత్, ఇక నవీన్ అన్నకు ఓటేస్తే మనం ఏదైనా పనులు చేయించుకోవచ్చు. నవీన్ అన్నకు ఫోన్ చేసి కూడా మాట్లాడవచ్చు డైరెక్ట్. ఆయన ఎవరు ఫోన్ చేసినా డైరెక్ట్ ఆయన మాట్లాడతాడు. అంటే అట్లా ఉన్నది, ఆయన అట్లా ర్యాపో పెంచుకున్నాడు అక్కడ పబ్లిక్తో. పిఆర్ అట్లా ఉన్నది కాబట్టి నవీన్ యాదవ్ గెలుస్తాడని చెప్పేసి బీఆర్ఎస్ కూడా చేతులు ఎత్తేసింది. కాకపోతే ఏంటంటుందంటే బీఆర్ఎస్ పైకి ప్రెస్ మీట్లలో పెట్టేసి మేము ఖచ్చితంగా గెలుస్తాం, మా సిట్టింగ్ సీట్ అంటుంది. కానీ ఎక్కడ కూడా కాన్ఫిడెన్స్గా చెప్పలేకపోతున్నది. ఇట్లా కాన్ఫిడెంట్గా అంటే మేము గెలుస్తాము అని ఎక్కడ చెప్తలేదు. ఎందుకంటే అనాలి, మేము గెలుస్తామని అనాలని చెప్పేసి ఏదో ఉద్దేశంతో అంటుంది. కానీ ఖచ్చితంగా మేమే గెలుస్తామని మాత్రం ఎక్కడ కూడా ప్రెస్ మీట్లలో చూడుర్రి, ఎక్కడ కూడా అంత కాన్ఫిడెంట్గా మేము గెలుస్తామని చెప్పేసి చెప్తలేదు. అంటే అర్థం చేసుకోర్రి, బీఆర్ఎస్ కూడా తెలుసు నవీన్ యాదవే గెలుస్తాడని. ఇది రాసి పెట్టుకోర్రి.